తమిళనాడు రాజకీయాల్లో 60 ఏళ్ల ద్రవిడ పార్టీల గుత్తా ఆధిపత్యానికి తెరదించుతూ దళపతి విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేస్తూ విజయ్ అఖండ విజయం దిశగా దూసుకుపోతున్నారు. అటు రాజకీయంగా ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడంతో పాటు ఇటు వ్యక్తిగత జీవితంలో కూడా నటి త్రిషతో అనుబంధంపై వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో త్రిష నాదే, తమిళనాడు నాదే అనే నినాదంతో వైరల్ అవుతున్నాయి. దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న పార్టీలను సింగిల్ హ్యాండ్ తో ఎదుర్కొని విజయం సాధించిన ఈ విజయం ఒక నూతన అధ్యాయానికి నాంది పలికింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ మ్యాజిక్ ఫిగర్ వైపు శరవేగంగా దూసుకుపోయింది. ప్రస్తుతం విజయ్ 108 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉండి స్పష్టమైన మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఎటువంటి ముందస్తు పొత్తులు లేకుండానే డిఎంకే, అన్నా డిఎంకే వంటి దిగ్గజ పార్టీలను వెనక్కి నెట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భించడం భారత రాజకీయంలో ఒక సంచలనం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు సీఎం పగ్గాలు చేపడుతుండటంతోనే ఇటు త్రిష పెళ్లి వార్తలు వస్తున్న స్పష్టత అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుంది. విజయ్ తన భార్య సంగీతతో విడాకుల ప్రక్రియ పూర్తి కాగానే త్రిషను వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే త్రిష పుట్టినరోజు కావడం, ఆమె తిరుమల శ్రీవారి సందర్శించి మొక్కులు చెల్లించుకోవడం వంటి పరిణామాలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. గత కొంతకాలంగా వ్యక్తిగతంగాను సినీ రంగంలోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విజయ్ ఇప్పుడు రాజకీయ అధికారాన్ని చేజెక్కించడంలో పాటు వ్యక్తిగత జీవితంలోనూ స్థిరపడటంతో తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం మెజారిటీ తగ్గితే కాంగ్రెస్, పిఎంకే వంటి పార్టీలు మద్దతు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ విజయ్ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మొత్తానికి తమిళనాడు నాదే, త్రిష నాదే అనే డైలాగ్ ను ఫ్యాన్స్ కు సరికొత్త జోష్ ఇస్తుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.